హలో హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ శివరాణి బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం చల్ల పునుకులు. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, పెద్ద పని కూడా ఉండదు. రండి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని గ్లాసున్నర వరకు పుల్లగా ఉండి పెరుగు వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర తీగా ఉండి పెరుగు ఉంటే అందులో అరచెక్క నిమ్మకాయ పిండుకొని వేసుకోండి. అందులో గ్లాసుడు సగ్గుబియ్యం వేసుకొని అర గ్లాసు వాటర్ వేసుకొని 5 గంటల పాటు నానబెట్టుకోండి. 5 గంటల తర్వాత చూడండి మెత్తగా నానిపోయింది. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందులో 1 కప్పు మైదా, అరకప్పు సూజీ, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్, స్పూన్నర సాల్ట్ వేసుకోండి. చిటికెడు బేకింగ్ సోడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. వాటర్ గట్ట యాడ్ చేయక్కర్లేదండి, గట్టిగా కాదు పలుచగా కాదు, ఇలా ఉండాలి పిండి అనేది. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరిగిన తర్వాత చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ లోపల ఉడకవు, తొందరగా వేగిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత అటు ఇటు కదుపుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూసారా ఇలా వేగాలి. వేగినవి వేరే బౌల్లో వేసేసుకొని తర్వాత వాయి కూడా సేమ్ ఇదే విధంగా వేసి వేయించుకోవాలండి. చాలా సింపుల్ రెసిపీ. ఈవినింగ్ టైం అప్పుడు ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. పిల్లలు ఈవినింగ్ టైం అప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తుంటారు కదండి, ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోయే రెసిపీ కూడా, హెల్తీ ఫుడ్ కూడా. అంతేనండి, అయిపోయింది సగ్గుబియ్యం చల్ల పునుకులు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.